నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. మెకన్నాస్ గోల్డ్, తంగలాన్, కేజీఎఫ్ ఈ పేర్లు చెప్పగానే మైండ్లో ఫిక్స్ అయ్యే పిక్చర్ ఒకటే, ట్రెజర్ హంట్. ఎస్, ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇలానే ట్రెజర్ హంట్లోకి దిగాయి. కాకపోతే అవి ఖనిజాల వేట. ఏ దేశంలో అరుదైన ఖనిజాలుంటాయో ఆ దేశంతో దోస్తీకి రెడీ అవుతున్నాయి. ఒప్పందాలతో ఉక్కిరిబిక్కిరి చేసి రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నాయి. ఇంతకీ ఈ రేర్ మినరల్స్ హంట్ మిషన్ ఎందుకు? భవిష్యత్తంతా డబ్బున్న దేశాలది కాదు. అరుదైన ఖనిజాలు, గనులు, నిధి నిక్షేపాలున్న దేశాలదే ఆధిపత్యం. ఆ దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయి. ఇందులో డబ్బు విలువ నథింగ్. కానీ రేర్ మినరల్స్, హై టెక్నాలజీ ఈ రెండే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోగల శక్తినిస్తాయి. అందుకే అగ్రదేశాలతో పాటు చాలా చిన్నా చితక దేశాలు కూడా ఇప్పుడు అరుదైన ఖనిజ నిక్షేపాలపై దృష్టి పెట్టాయి. అలా ఖనిజ నిక్షేపాలున్న దేశాలపై ఫోకస్ పెడుతున్నాయి. వాటితో ద్వైపాక్షిక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వ్యాపార వాణిజ్య రంగాల్లో ఈ అరుదైన ఖనిజాల వినియోగానికి సంబంధించిన ఒప్పందాలు ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రదేశాలు ఇప్పటికీ ఖనిజాలున్న దేశాలను గుప్పెట్లో పెట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి. యుక్రెయిన్లో ఖనిజ నిక్షేపాలను యాక్సెస్ చేసే అవకాశం కోసం అమెరికా ఆ దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యుక్రెయిన్లో $500 బిలియన్ అంటే సుమారుగా 43 లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద తమకు కావాలని అమెరికా అడుగుతోంది. దానికోసం రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు సాయం చేసింది. యుద్ధ ఆయుధాలు, సైన్యం, ఇతర సాయాన్ని ఇంకా చేసేందుకు కూడా అగ్రరాజ్యం వెనకడుగు వేయట్లేదు. యుక్రెయిన్లో అరుదైన ఖనిజాల నిల్వలు భారీగానే ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నాయి. రష్యాతో యుద్ధం కోసం గతంలో జో బైడెన్ యంత్రాంగం యుక్రెయిన్కు బిలియన్ల డాలర్ల సాయం అందించింది. అయితే ఇప్పుడు తమకు యుక్రెయిన్లోని విలువైన ఖనిజాల అవసరముందని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు. వాటిని వినియోగించుకునేందుకు యుక్రెయిన్ ఒప్పుకోవాలని కూడా కోరుతున్నారు. అమెరికా ఇప్పటి వరకు యుక్రెయిన్కు 300 నుంచి 500 బిలియన్ డాలర్ల సాయం అందించింది. కానీ ట్రంప్ ఖనిజాల ఒప్పంద ప్రతిపాదనలకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఒప్పుకోలేదు. నేను నా దేశాన్ని అమ్ముకోలేను అని ఇండైరెక్ట్ గా నో చెప్పేశారు. కానీ ట్రంప్ వదలడం లేదు. ఖనిజాలపై దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలంటే అది రక్షణ, పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించేందుకే. స్మార్ట్ వస్తువులు, ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీకి ఉపయోగించే కొన్ని అరుదైన ఖనిజాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అందుకే ట్రంప్ లాంటి బిజినెస్ మైండ్ ఉన్న నాయకులు అలాంటి రేర్ మినరల్స్ ఉన్న దేశాలకు వలవేస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనికి చెక్ పెట్టేలా ట్రంప్ ఎత్తులు ఉన్నాయి. ఖనిజాల ఉత్పత్తి, సరఫరాలో అమెరికా వాటాను పెంచడం ద్వారా ఆయా దేశాలపై అగ్రరాజ్యానికి పట్టు పెరుగుతుంది. అలాగే రక్షణ రంగ ఆయుధాల తయారీ, విక్రయాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంది. ఇది ఆ దేశ జీడీపీ వృద్ధికి కారణమవుతుంది. ఫలితంగా ఆర్థిక రంగం బలపడుతుంది. ఇది ఓవరాల్ గా చూస్తే ఖనిజాల వల్ల ఆయా దేశాలకు కలిగే లాభం. అరుదైన భూ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ లో చైనా సహా పలు దేశాలు దశాబ్దాలుగా ఆధిపత్యాన్ని, అలుపెరగని పోటీని చెలాయిస్తున్నాయి. ప్రపంచంలో అరుదుగా, కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 యుక్రెయిన్లోనే ఉన్నాయి. యుక్రెయిన్ దగ్గరున్న ఖనిజాల నిల్వలు మొత్తం ప్రపంచంలోని అరుదైన ఖనిజ నిక్షేపాల నిల్వల్లో 5% వరకు ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఈ ఖనిజాలు చాలా వరకు కీ రోల్ పోషిస్తుంటాయి. ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా వాటా 60 నుంచి 70% వరకు ఉంది. ప్రాసెసింగ్ సామర్థ్యం కూడా చైనాకు 90% వాటా ఉంది. ఇలా చైనాపై అగ్రదేశాలు ఆధారపడకుండా ఉండాలంటే విలువైన అరుదైన ఖనిజ నిధి నిక్షేపాల కోసం అన్వేషణ తప్పనిసరి. అందుకే పారిశ్రామిక, ఆర్థిక, సైనిక రంగాల బలోపేతం కోసం అమెరికా, రష్యా, భారత్
ఇలా పలు దేశాలు ఇప్పుడు రేర్ మినరల్స్ ట్రెజర్ హంట్ చేస్తున్నాయి. దేశాల మధ్య ఇప్పటికీ యుద్ధాలనేవి కేవలం భూమి కోసం మాత్రమే కాదు, ఆ నేలపై ఉన్న ఖనిజాలు, నిత్య నిక్షేపాలు, వాటిపై గుత్తాధిపత్యం కోసమే జరుగుతుంటాయి. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి కూడా మూలం ఇదే. యుక్రెయిన్లో క్రిస్టలైన్ షీల్డ్ దక్షిణ భాగంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతం అజోన్ సముద్రం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చాలా ప్రాంతాలు ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి. యుక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. యూరోప్లో అతిపెద్ద లిథియం నిల్వల్లో 3వ వంతు యుక్రెయిన్లో ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. రష్యా దాడికి ముందు ప్రపంచంలోని టైటానియంలో 7% యుక్రెయిన్ ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు టైటానియంను విరివిగా వాడతారు. అందుకే యుక్రెయిన్లోని అరుదైన భూ ఖనిజ నిల్వలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా ఇలాంటి ఖనిజ నిక్షేపాలు, చమురు నిల్వలు అధికం. అందుకే అగ్రదేశాల చూపు వీటిపై ఎప్పుడూ ఉంటుంది. ఏ దేశం దగ్గర ఖనిజాల కలేజా ఉంటుందో ఆ దేశానిదే ఫ్యూచర్ అంతా. అందుకే అగ్రదేశాలు సహా చాలా కంట్రీస్ ఈ రేర్ మినరల్స్ వేటలో పడ్డాయి. రక్షణ, పారిశ్రామిక రంగాల్లో ఆధిపత్యం కోసం మారుతున్న టెక్నాలజీతో భూమిలో నిక్షిప్తమైన ఖనిజాల అన్వేషణకు ఇప్పుడు కౌబాయ్స్ గెటప్స్ వేయకుండా హంట్ చేస్తున్నాయి. ఖనిజాలు భూమిలో చాలా చోట్ల దొరుకుతాయి, కానీ అరుదైన ఖనిజాలు మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇప్పుడు మనం వాడే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల తయారీలో ఈ అరుదైన ఖనిజాలను ఉపయోగిస్తారు. స్కాండియం, వైట్రియం, లేంథనం, సీరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డెస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం వంటివి అరుదైన భూ ఖనిజాల జాబితాలోకి వస్తాయి. వాటి స్వచ్ఛమైన రూపాన్ని కనుక్కోవడం దాదాపు అసాధ్యం. అందుకే వాటిని అరుదైన ఖనిజాలుగా పిలుస్తారు. థోరియం, యురేనియం వంటి రేడియోధార్మిక మూలకాలతో పాటు అరుదైన భూ ఖనిజాలు తరచుగా కనిపిస్తాయి. కానీ వాటిని వేరు చేయడానికి చాలా విషపూరిత రసాయనాలు అవసరం. అందుకే వాటి ప్రాసెసింగ్ చాలా కష్టం, ఖరీదైన వ్యవహారం. భూమిలో ఖనిజాలు, నిధుల కోసం అన్వేషణ అనేది ఇప్పటిది కాదు, కొన్ని శతాబ్దాల ముందు నుంచి ఉన్నదే. అమూల్యమైన నిధులు, అరుదైన ఖనిజాల కోసం ఎన్నో దేశాలు నిరంతరం వేటాడాయి. విలువైన వజ్రాలు, వైఢూర్యాల మొదలు అరుదైన రాళ్లు, బంగారం, వస్తువుల తయారీకి వినియోగించే లోహాలు, ఇలా అపురూపమైన ఖనిజాల కోసమే ఒకప్పుడు రాజ్యాల మధ్య భీకరమైన యుద్ధాలు జరిగాయి. చరిత్రను తిరగేస్తే కనిపించేదంతా ఈ యుద్ధాలు, ఆధిపత్యమే. పారిశ్రామిక విప్లవానికి నాంది పడింది. ప్రపంచ దేశాలు ఖనిజాలను తవ్వి లోహాలు, ఇతర వస్తువులను తయారు చేసుకోవడానికి బీజం పడింది ఈ నిధి నిక్షేపాల అన్వేషణ ఫలితమే. హాలీవుడ్లో మెకనాస్ గోల్డ్, టాలీవుడ్లో మోసగాళ్లకు మోసగాడు, కొదమసింహం నుంచి మొన్నటి తంగలాన్, కేజీఎఫ్ సినిమాల వరకు ఇలా నిధుల వేట, ఖనిజాల అన్వేషణ సినిమాలన్నీ రేర్ మినరల్స్, నిధి నిక్షేపాల చుట్టూనే కథను నడిపించాయి. భూమిపైన, ఖనిజాలపైన గుత్తాధిపత్యం కోసమే యూరోప్ సహా పలు దేశాలు ప్రపంచాన్ని చుట్టొచ్చాయి. మన దేశంలోకి ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ లాంటి పరాయి దేశాలు అడుగుపెట్టాయి. భారతదేశంలో దొరికే బంగారం, వెండి, రాగి, ఇత్తడితో పాటు పలు విలువైన లోహాలు, అరుదైన ఖనిజాల కోసం శతాబ్దాల పాటు కంపెనీల్ని స్థాపించి గుప్పెట్లో పెట్టుకున్నాయి. అరుదైన ఖనిజాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి భారత్ కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలపై ఫోకస్ పెట్టింది. రక్షణ, పారిశ్రామిక రంగాలను మరింత బలోపేతం చేయడం, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అరుదైన ఖనిజాల వేటలో ఇండియా ముందు వరుసలోనే ఉంది. అమెరికా, రష్యా, ఆఫ్రికా, అరబ్ దేశాలతో పాటు తమకు అవసరమైన ఖనిజాల కోసం చిన్న దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. రేర్ మినరల్ మైనింగ్ టెక్నాలజీని బలోపేతం చేసుకుంటూ రష్యా లాంటి అగ్రదేశాలతో భాగస్వామ్యం పంచుకుంటోంది. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం, వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్. దీన్ని దృష్టిలో ఉంచుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తువుల తయారీ, వినియోగంలో అవసరమైన అరుదైన ఖనిజాల కోసం భారత్ అన్వేషిస్తోంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో దొరికే రేర్ మినరల్స్ పై ఫోకస్ పెట్టింది.
గోల్డ్, నికెల్, పల్లాడియం లాంటి ఖనిజాలను గుర్తించడం, వాటిని వెలికి తీయడం కోసం రష్యాకు చెందిన పలు మైనింగ్ కంపెనీలతో టెక్నాలజీ సహకారం కోసం ఒప్పందాలు చేసుకుంటోంది. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ వీటిని క్లిష్టమైన ఖనిజాలుగా చెబుతారు. ఇవి భూమిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ లెక్కల ప్రకారం 2023 నాటికి లిథియంకు డిమాండ్ 30% పెరిగింది. నికెల్, కోబాల్ట్, గ్రాఫైట్ లాంటి అరుదైన ఖనిజాల డిమాండ్ 8 నుంచి 15% పెరిగింది. వీటిని ఎక్కువగా లోహాలు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ పరికరాల తయారీలో వినియోగిస్తారు. 2040 నాటికి రాగికి డిమాండ్ 50% పెరిగే అవకాశముంది. ఇప్పుడున్న డిమాండ్ కంటే నికెల్, కోబాల్ట్, లిథియం, గ్రాఫైట్ లాంటి లోహపు ఖనిజాల డిమాండ్ 2 నుంచి 8 రెట్లు పెరుగుతుందని అంచనా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రపంచ దేశాలు అరుదైన ఖనిజాల కోసం ఎంత గట్టిగా అన్వేషిస్తున్నాయో.